అదే కాపీ కొంచెం పెద్ద ఆల్ఫబెట్స్లో ఉంటుందని చెప్పి కొంచెం దీంట్లోకి పోతా. అదే కాపీనే, అది చిన్న చిన్న సైజు అక్షరాలు, ఇది పెద్ద సైజు అక్షరాలు. గమనిస్తే మనం పెట్టిన నవరత్నాలకు సంబంధించిన మనకు సంబంధించిన గమనిస్తే విద్య ముఖ్యమైన అంశాలు ఇవి మాత్రం పైన చెప్తా. విద్య, అమ్మఒడి, ట్యాబులు, విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన. వైద్యం, విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టరు, 17 కొత్త మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష. వ్యవసాయం, రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, 0 వడ్డీ పంట రుణాలు, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, సమయానికే ఇన్పుట్ సబ్సిడీ. ఉన్నత విద్య, జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్మెంటు, జగనన్న వసతి దీవెన జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో మార్పులు, నాడు నేడు స్కూళ్ళు, నాడు నేడు హాస్పిటల్స్, పేదలందరికీ ఇళ్ళు, అక్క చెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు, ఇల్లు, మహిళా సాధికారత, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 0 వడ్డీ. సామాజిక భద్రత, పెన్షన్ కానుక 2 విడతల్లో 3,500కు పెంపు, ఎప్పటిలాగే ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ. అభివృద్ధి, మౌలిక వసతులు, సుపరిపాలన. నిర్మిస్తా ఉన్న 4 పోర్ట్లు ఫినిషింగ్, ఫిషింగ్ హార్బర్లు ఫినిషింగ్, ఎయిర్పోర్ట్లు వాటి విస్తరణ ఫినిషింగ్, ఇండస్ట్రియల్ కారిడార్లు ఫినిషింగ్, ఇండస్ట్రియల్ నోడ్స్ ఫినిషింగ్, ప్రాధాన్యత క్రమంలో జలయజ్ఞం ఫినిషింగ్, గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ. ఇవి బై అండ్ లార్జ్ దీనికి సంబంధించిన సమ్మరీ. ఇక ఈచ్ స్కీముకు సంబంధించి డెప్త్లోకి పోయే అంశాలు లోపల ఉంటాయి. సో ఒక డెప్త్లోకి పోయే అంశాలలోకి ఒకసారి మనం పోతే, మహిళలు, నా అక్క చెల్లెమ్మలు, వీళ్ళకి సంబంధించి ఒకసారి గమనించినట్లయితే వైఎస్ఆర్ చేయూత ఈ కార్యక్రమం ఇంతకుముందు 75,000 ఉండేది. లాస్ట్ 5 ఇయర్స్లో లాస్ట్ రెజ్యూమ్లో 4 దఫాలుగా ప్రతి అక్క చెల్లెమ్మకు వైఎస్ఆర్ చేయూత కింద, మరీ ముఖ్యంగా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వాళ్ళకి ఏదో ఒక ఆదాయం ఉండాలి, వాళ్ళ ఆ ఆదాయంతో నిలదొక్కుకోవాలి, వాళ్ళు సొంత వ్యాపారాలు చేసుకోగలగాలి, వాళ్ళకు మరింత ఆదాయం వాళ్ళు సంపాదించుకునే పరిస్థితిలోకి వాళ్ళు పోవాలి, వాళ్ళకు పెన్షన్ కానీ ఇలా చేయూత కానీ ఇలా ఏదో ఒక ఆదాయం ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలి అని ఉద్దేశంతో వైఎస్ఆర్ చేయూతను కొనసాగిస్తూ ఉన్నాం. ఇంతకుముందు 5 ఏళ్లలో 4 దఫాలుగా 75,000 ఇచ్చాం. దాన్ని మళ్ళీ కొనసాగిస్తూ మళ్ళీ 4 దఫాలు 1,50,000 దాకా 50,50,000 వరకు తీసుకొని పోతాం. సేమ్ బెనిఫిషరీస్ను సేమ్ బెనిఫిషరీస్కు ఇంకా అది ఆగిపోకుండా ఆ స్కీమ్ మళ్ళీ చేయూత వాళ్ళను మళ్ళీ చేయబట్టుకొని ఇంకా ఎక్కువగా నడిపించే కార్యక్రమం జరుగుతుంది. సేమ్ వైఎస్ఆర్ కాపు నేస్తం ఇకపై 1,20,000 వరకు. ఇంతకుముందు 4 దఫాల్లో 60,000 ఇచ్చాం. ఈ పీరియడ్లో మళ్ళీ వచ్చే పీరియడ్లో మళ్ళీ ఈ 4 దఫాల్లో మరో 60,000తో 1,20,000 వరకు పెంపు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఈ 58 నెలల కాలంలో 3 దఫాల్లో 45,000 ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఈ 5 ఏళ్లలో ఈ 4 దఫాల్లో మరో 60,000 ఇస్తూ 1,05,000 వరకు దాన్ని పెంపు. జగనన్న అమ్మఒడి ఇది నిజంగా నా పెట్ ప్రాజెక్ట్. అంటే అన్నీ ఎవడు ఊహించిన ప్రాజెక్టులు, అన్నీ నా పెట్ ప్రాజెక్ట్స్, కానీ అన్నీ నా
ప్రజల కష్టాల నుంచి వాళ్ళ కష్టాలను చూసి వాటిని మంచి బాగుపరచాలి, వాళ్ళ బ్రతుకులను తాపత్రయం నుంచి బయటకు వచ్చిన ప్రతి స్కీము. జగనన్న అమ్మఒడి అనేది పిల్లలకు సంబంధించింది కాబట్టి నాకు మనసుకు చాలా దగ్గర. ఇది ఇంతకుముందు 15,000 రూపాయలు ఉండేది అమ్మఒడి. 13,000 అక్క చెల్లెమ్మల చేతికి నేరుగా ఇచ్చే పరిస్థితి. మరో 2,000 వాళ్ళ స్కూలు బాగోగుల కోసం ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద తల్లులకే ప్రశ్నించి హక్కు కల్పిస్తూ వాళ్ళ గవర్నమెంట్ బడుల స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు వాళ్ళకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వారి తరపున ఇచ్చే కార్యక్రమం. ఆ అమ్మఒడి 15,000 కాస్త 17,000కు పెంచుతా ఉన్నాం. తల్లి చేతికి నేరుగా 15,000 వస్తుంది. ఆ తర్వాత ఆ పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులు, ఆ స్కూల్స్లో ఉన్న టాయిలెట్ మెయింటెనెన్స్ కోసము, ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ కోసము మరో 2,000 రూపాయలు ఆ తల్లి పేరుతో తల్లికి ప్రశ్నించే హక్కు కల్పిస్తూ మరో 2,000 రూపాయలు దానికోసం కేటాయిస్తూ మొత్తానికి అమ్మఒడి 17,000 రూపాయలు చేస్తూ తల్లి చేతికి 15,000 ఇవ్వడం జరుగుతుంది. స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం 2,000 ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ ఆసరా కింద 25,571 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాలలో 4 దఫాల్లో ఏదైతే మాట చెప్పామో ఆ పొదుపు సంఘాలన్నీ ఏదైతే 18% ఓవర్ డ్యూసు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మారి ఏ గ్రేడ్, బి గ్రేడ్ సంఘాల నుంచి పూర్తిగా సి గ్రేడ్, డి గ్రేడ్ సంఘాలుగా మారి అన్యాయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిన అక్క చెల్లెమ్మను చేయబట్టుకొని నడిపిస్తూ ఈ 4 దఫాల్లో ఇచ్చే ఈ 25,571 కోట్ల రూపాయలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన పరిస్థితుల్లో ఆ అక్క చెల్లెమ్మలకు మరింత ప్రోత్సాహం ఇస్తూ 3 లక్షల దాకా రుణాల మీద సున్నా వడ్డీ ఇచ్చే కార్యక్రమం మరో 5 సంవత్సరాలు కూడా కొనసాగుతుంది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా, ఇది కూడా ఈ 5 సంవత్సరాలు కూడా మళ్ళీ కొనసాగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగానే చదువులను ప్రోత్సహిస్తూ 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. ఏదైనా కూడా ప్రతి పథకంలోనూ కూడా ఒక రీజన్ ఉండాలా, ఒక లాజిక్ ఉండాలా. అమ్మఒడి ఉంది, 75% అటెండెన్స్ కంపల్సరీ. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది, యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంది. సిమిలర్లీ కళ్యాణమస్తు షాదీ తోఫా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉంది. 10వ తరగతి ఉత్తీర్ణత కంపల్సరీ కంటిన్యూ అవుతూ ఉంది. అంటే ప్రతిదీ ఒక పర్పస్ ఉండాలి. చదువులను ప్రోత్సహించేందుకు, చేయి పట్టుకొని నడిపించేందుకు, వాళ్ళ జీవితాలలో వాళ్ళని ఎదిగేందుకు ఉపయోగపడే ప్రతి పథకము, ప్రతి స్కీము ఉండాలి. పేదలందరికీ ఇళ్ల పట్టాలు అర్హులయ్యుండి ఇప్పటికే 31 లక్షల అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అందులో 22 లక్షల ఇళ్ళు కడతా ఉన్నాం. ఇప్పటికీ అందులో 9.2 లక్షల ఇళ్ళు పూర్తి కూడా అయిపోయాయి. మిగతాటి వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది వచ్చే 5 ఏళ్ళు కూడా కొనసాగుతుంది. అర్హులయ్యుండి ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. ఆ బ్యాలెన్స్ ఏదైతే 10 లక్షలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయో ఇల్లు కట్టడానికి ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో 22 లక్షలు కడుతున్నారో 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. బ్యాలెన్స్ ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో 10 లక్షలు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఇంకా వాళ్ళు ఇంకా అప్లికేషన్ పెట్టుకుంటారనుకున్నా కూడా ఇప్పుడు ఇంకా కొంత ఎక్కువ వస్తాయి అనుకున్నా కూడా ఈ 10 లక్షలు వాళ్ళకు కూడా ఇల్లులు కట్టించే కార్యక్రమం కొనసాగుతుంది. అసలు ఈ లబ్ధిదారుల సంఖ్యలో ఒకసారి నిజంగా చూడాలి. చేయూత కార్యక్రమంలో 33 లక్షల మంది అక్క చెల్లెమ్మలు, 33,15,000 మంది అక్క చెల్లెమ్మలకు ఏకంగా చేయూత ద్వారా ఇచ్చినది 19,189 కోట్ల రూపాయలు. కాపు నేస్తం ద్వారా ఏకంగా 4,63,000 మంది అక్క చెల్లెమ్మలకు,
కాపు నేస్తం ద్వారా ఇచ్చింది 2030 కోట్లు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,000 మందికి అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది 18,777 కోట్ల రూపాయలు. జగనన్న అమ్మఒడి ద్వారా దాదాపుగా 53 లక్షల మంది తల్లులకు ఇచ్చినది 26,000 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా ఇచ్చినది 4,969 కోట్లు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా మరో 79 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది 25,571 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా ద్వారా 56,000 మందికి ఇచ్చినది మరో 427 కోట్ల రూపాయలు. పేదలందరికీ ఇంటి స్థలాలు ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇచ్చింది 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల మందికి ఇల్లు నిర్మించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవి ఇంతకుముందు నేను చెప్పిన వాటికి ఈ నెంబర్స్ మిస్ అయినాయి, మన నెంబర్స్ యాడ్ చేశా. ఇక పట్టణ గృహ నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున ఎంఐజీ అనే కార్యక్రమాన్ని ఈ 5 ఏళ్లలో చేయబోతాం. పట్టణాల్లో స్పెషలీ ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్కు సంబంధించి దీనికోసం ప్రతి ఏటా 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ 2 సంవత్సరాలలో 2,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఎంఐజీ లేఅవుట్స్ను డెవలప్మెంట్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వీటిని డెవలప్ చేసే కార్యక్రమం చేస్తాం. దీనివల్ల మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఎవరైతే పట్టణాల్లో ఉంటారో వాళ్లకు మార్కెట్ రేట్లు ఇచ్చి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా గవర్నమెంట్కు లాభం వేసుకోకుండా గవర్నమెంట్ తక్కువ రేటుకే వాళ్ళందరికీ కూడా ఈ ప్లాట్స్ అవైలబిలిటీలోకి తీసుకొస్తుంది. దీనివల్ల టౌన్స్లోనూ ఈ సిటీస్లోనూ ఇటువంటి చోట మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆథెంటిక్ డాక్యుమెంట్స్తో తక్కువ రేటుకు వీళ్ళందరికీ కూడా ఈ ఎంఐజీ లేఅవుట్స్లో పట్టాలు అవైలబుల్గా ఉంటాయి. పెన్షన్ల పెంపు, అసలు ఈ పెన్షన్ల విషయం నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. పెన్షన్లకు సంబంధించి మన ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు చంద్రబాబు గారి హయాంలో 4 సంవత్సరాల 10 నెలలు అంటే మార్చి 1 దాకా ఎన్నికలకు 2 నెలల ముందు వరకు పెన్షన్ ఎంత అంటే 1000 రూపాయలు. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు పెన్షన్ల లబ్ధిదారులు ఎంత అంటే 39 లక్షల మంది. ఈరోజు పెన్షన్ 66 లక్షల మందికి పెన్షన్ సొమ్ము 3,000 రూపాయల పెన్షన్ సొమ్ము. సంవత్సరానికి పెన్షన్ల కోసం ఖర్చు చేసేది 24,000 కోట్ల రూపాయలు. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమిటో తెలుసా? దేశంలోనే ఇంత 3,000 రూపాయలు ఇస్తా ఉన్న రాష్ట్రం కానీ, జనాభా ప్రాతిపదికన 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం కానీ దేశంలో ఏది లేదు. ఇలా సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు పెన్షన్ కోసం మనం ఖర్చు చేస్తూ ఉంటే హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. తెలంగాణలో ఎంత తెలుసా? కేవలం 43 లక్షల మంది పెన్షన్ అమౌంట్ 2,000 రూపాయలు ఇచ్చేది, ఖర్చు చేసేది సంవత్సరానికి 12,230 కోట్లు. ఉత్తరప్రదేశ్లో పెన్షన్ అమౌంట్ 1000 ఇచ్చేది 80 లక్షల మందికి, ఖర్చు చేసేది 9,592 కోట్ల రూపాయలు. రాజస్థాన్లో పెన్షన్ సొమ్ము అమౌంట్ 750 ఇచ్చేది 90 లక్షల మందికి,
వాళ్ళ జనాభా 8.31 కోట్లు, మన జనాభా 5.10 కోట్లు. 8,114 కోట్లు వాళ్ళ సంవత్సరానికి ఖర్చు. కేరళ వాళ్ళు ఇచ్చేది 1,600 ఇస్తున్నారు నెలకు, 48 లక్షల మందికి ఇస్తూ ఉన్నారు, 7,295 కోట్ల రూపాయలు. మరి దేశం కన్నా మనం ఎంత పైన ఉన్నామో ఒక్కసారి గమనించమని అడుగుతాం. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే, జగన్కు మనసు ఉంది, జగన్కు మానవత్వం ఉంది. అవ్వాతాతల మీద జగన్ చూపించే ప్రేమ బహుశా చరిత్రలో ఎవడూ చూపించలేదు, చూపించబోడు. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే, పెన్షన్ల పెంపు అనే కార్యక్రమం కూడా 3,500కు పెంచుతాం. 250 రూపాయలు పెరిగేది జనవరి 2028, ఇంకొక 250 రూపాయలు పెరిగేది జనవరి 2029. ఈ డేట్లతో సహా కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, కల్ముషం లేదు నాలో, అబద్ధం చెప్పదలుచుకోలేదు, మోసం చేయదలుచుకోలేదు. రాష్ట్ర వనరులు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయగలిగినప్పుడే పెన్షన్లు మనం ఇవ్వగలుగుతాం, ఇంత సొమ్ము ఖర్చు చేయగలుగుతాం. లేకపోతే చేయని కూడా చేయలేం. 250 రూపాయలు పెరిగింది అని అంటే దాదాపుగా దాని కాస్ట్ 2,000 కోట్ల రూపాయలు పైచిలుకు పడుతుంది. మరో 250 కోట్లు పెరిగిందంటే దాని కాస్ట్ 4,000 కోట్లకు పెరుగుతుంది సంవత్సరానికి, ప్రతి సంవత్సరం. సో సపోర్ట్ చేసే పరిస్థితి ఉండాలి. కుదుటపడి ఇప్పుడు చేస్తూ ఉన్న పథకాలతో రాష్ట్ర బడ్జెట్ కుదుటపడి మళ్ళీ కొద్దో గొప్ప వెసులుబాటు మళ్ళీ వచ్చి, ఆ కొద్దో గొప్ప వెసులుబాటును మళ్ళీ నేను అవ్వాతాతల మీద ప్రేమ చూపించే విషయంలో కొంచెం మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చేది ఎప్పుడు అని అంటే, అది లాస్ట్ 2 ఇయర్స్లో మాత్రమే వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ నెంబర్స్ కూడా అప్పుడు ఇస్తాను అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉండా. వ్యవసాయ రంగం, రైతన్నలకిచ్చే రైతు భరోసా సొమ్ము ఇప్పటికే మేనిఫెస్టోలో ఈ 2019లో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు 50,000 రూపాయలు ఇస్తాము 5 సంవత్సరాలలో అని చెప్పి రైతన్నలకు 67,500 ఇవ్వగలిగాం దేవుడి దయతో. 13,500 రైతు భరోసాగా ఇస్తూ, ఈసారి ఈ 13,500ను 16,000 రూపాయలకు పెంచి ఈ 5 సంవత్సరాలలో రైతన్నకు మరో 80,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా. దీనివల్ల 5 ఏళ్లలో రైతుల సంక్షేమం కోసం దాదాపుగా 53 లక్షల మంది రైతన్నలకు దీనివల్ల మంచి జరుగుతుంది. ఇప్పుడు జరుగుతూ ఉన్నట్టుగానే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కొనసాగే ఈ కార్యక్రమం 13,500 నుంచి 16,000కు పెంచి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇస్తా ఉన్నట్టుగానే 3 దఫాల్లో సంవత్సరానికి, ప్రతి సంవత్సరం 3 దఫాలుగా ఇప్పుడు ఇస్తా అన్నట్టుగానే జరుగుతుంది. పంట వేసే సమయంలో, పంట కటింగ్ సమయంలో, మళ్ళా సంక్రాంతి సమయంలో అదే మాదిరిగానే జరుగుతుంది. పంట వేసే సమయంలో 8,000 ఇస్తాం, కటింగ్ సమయంలో మరో 4,000 ఇస్తాం, మళ్ళీ సంక్రాంతికి మరో 4,000 ఇస్తాం. ఇదానే కొనసాగుతుంది. రైతన్నలకు ఉచిత పంటల బీమా కొనసాగుతుంది. రైతన్నలకు 0 వడ్డీ కింద పంట రుణాలు కొనసాగుతాయి. ఇప్పుడు ఇస్తా ఉన్నట్టుగానే, జరుగుతూ ఉన్నట్టుగానే. దేశంలో ఎక్కడ లేని విధంగా కౌలు, అటవీ, దేవాదాయ శాఖ భూములు సాగుదారులకు కూడా రైతు భరోసా వస్తుంది.
వైఎస్ఆర్ బీమా ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 7 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం, అది కొనసాగుతుంది. ప్రతి నియోజకవర్గంలో అంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వ్యవసాయం ఒకటే పెద్ద సబ్జెక్టుగా ఉంది. సో మేనిఫెస్టోలో ఇప్పుడు జరుగుతూ ఉన్నటివన్నీ కూడా కొనసాగుతాయి. ముఖ్యమైన పాయింట్స్ మాత్రమే నేను చెప్తా ఉన్నా. మేనిఫెస్టో నెట్లో అవైలబుల్గా పెడతాం. ఎవరైనా కూడా నెట్లో పూర్తిగా సమగ్రంగా కూడా చూసుకునే అవకాశం ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే మనం మేనిఫెస్టో మాయం చేయం. మన మేనిఫెస్టో ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ అవైలబుల్గా ఉండాలని తాపత్రయపడతా, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లోనూ ఉండాలని తాపత్రయపడతా, నెట్లో ఎప్పటికీ కూడా అవైలబుల్గా ఉండాలని ఆరాటపడతా. కాబట్టి మేనిఫెస్టో ఎప్పటికీ అవైలబుల్గా ఉంటుంది నెట్లో. ఎవరైనా కూడా ఇంకా డీటెయిల్స్ లేకపోయి చూసుకోవచ్చు. ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి, ఇప్పటికే చాలా టైం తీసుకున్నా కాబట్టి, ఇంకా నేను చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటుంది కాబట్టి, వ్యవసాయం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నా. సిమిలర్లీ స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మత్స్యకార భరోసా ఇప్పుడు ఇస్తా అన్నట్టుగా కొనసాగుతుంది. ఇప్పటిదాకా మత్స్యకారులకు 50,000 ఇచ్చాం ఈ 58 నెలల కాలంలో. వచ్చే 58 నెలల కాలంలో కూడా మరో 50,000 ఇస్తూ దాన్ని 1,00,000 దాకా తీసుకొని పోతాం. వాహన మిత్ర కింద సొంత ఆటో, సొంత టాక్సీ నడుపుకుంటా ఉన్న వాళ్లకు ఈ 58 నెలల కాలంలో ఇప్పటిదాకా 50,000 ఇచ్చాం. దీన్ని ఈ నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ల కాలంలో కూడా మరో 50,000 ఇస్తూ దాన్ని 1,00,000 వరకు తీసుకొని పోతాం. దీనివల్ల మత్స్యకార భరోసా వల్ల దాదాపుగా 2,43,000 మందికి మత్స్యకారులకు కుటుంబాలకు మంచి జరిగిస్తూ 538 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. సిమిలర్గా ఈ వాహన మిత్ర కార్యక్రమం ద్వారా 5 ఏళ్లలో 2,76,000 మందికి మంచి జరిగిస్తూ 1,300 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇదొకటే కాకుండా ఈ ఆటో, ట్యాక్సీ, స్వయం ఉపాధి రంగంను ప్రోత్సహిస్తూ సొంత టిప్పరు, సొంత లారీ నడిపే వారికి కూడా ఈ పథకాన్ని విస్తరింపజేస్తా ఉన్నాం. నాట్ ఓన్లీ ఆటో, నాట్ ఓన్లీ ట్యాక్సీ, నాట్ ఓన్లీ ఈ మ్యాక్సీ క్యాబ్, బట్ సొంత టిప్పర్లు, సొంత లారీ డ్రైవర్లు, సొంత లారీలు నడిపే వాళ్ళకు కూడా, డ్రైవర్లకు కూడా ఇది వర్తింపజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఆటో, మ్యాక్సీ క్యాబ్, ట్యాక్సీ, టిప్పర్, లారీ డ్రైవర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళ కోసం బీమా కింద 10 లక్షల రూపాయల దాకా ప్రమాదవశాత్తు వాళ్ళు మరణిస్తే అది కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇదొకటే కాకుండా స్వయం ఉపాధిని ఈ రంగంలో ప్రోత్సహిస్తూ ఆటో, ట్యాక్సీ, లారీ కొనుగోలు కోసం బ్యాంకుల నుంచి వాళ్ళు రుణాలు తెచ్చుకుంటే ఆ రుణాల మీద 3 లక్షల వరకు వాటిపై 6% వడ్డీకి భారం మాత్రమే వాళ్ళకు ఉండేలా, అంటే ₹1 వడ్డీ భారం మాత్రమే వాళ్ళకు ఉండేలా మిగతా వడ్డీని ప్రభుత్వమే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద తీసుకుంటుంది. న్యాయవాదులకు లాన్ నేస్తం ఇప్పుడు ఇస్తా ఉన్నట్టుగానే కంటిన్యూ అవుతుంది. దాదాపుగా 5,781 మందికి 42 కోట్ల రూపాయలతో లాన్ నేస్తం కింద ఫస్ట్ 3 ఇయర్స్ ఆఫ్ వాళ్ళ సర్వీస్లో వాళ్ళను చేయబట్టుకుని నడిపించే కార్యక్రమం ప్రతి నెల 5,000 చొప్పున 6 నెలలకు 30,000 రూపాయలు ఇస్తూ చేయబట్టుకుని నడిపించే కార్యక్రమం కొనసాగుతుంది. ఇదే రకంగానే 3 ఏళ్ళు ఎవరైనా కూడా కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. 3 ఏళ్ళు కంటిన్యూ అవుతుంది. 3 ఏళ్ళ వరకు చేయబట్టుకుని నడిపించే కార్యక్రమం జరుగుతుంది. చేనేత కార్మికులకు ఈ 5 సంవత్సరాలలో దాదాపుగా 1,20,000 మందికి మంచి జరిగిస్తూ ఈ 5 సంవత్సరాలలో 1,20,000 రూపాయలు ఇవ్వగలిగాం దేవుడి దయతో. ఈ పథకాన్ని మళ్ళీ ఈ 5 సంవత్సరాలలో కూడా మళ్ళీ దీన్ని కొనసాగిస్తూ మరో 1,20,000 రూపాయలకు, అంటే 2,40,000 వరకు తీసుకొని పోయి ఈ పథకాన్ని కొనసాగిస్తాం. మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఈ చేనేత కార్మికులకు ఆప్కోకు గత ప్రభుత్వ బకాయిలు 103 కోట్లతో సహా 468 కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించాం.
పద్మశాలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కూడా ఇప్పటికే చేశాం. ఇవన్నీ కూడా కొనసాగుతాయి. యువత ఉపాధికి సంబంధించి రాష్ట్రంలో స్కిల్లింగ్ మీద ప్రత్యేకమైన ధ్యాస శ్రద్ధ పెట్టబోతా ఉన్నాం. ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్ కింద తీసుకొని అక్కడ ఒక స్కిల్ హబ్ నెలకొల్పుతాం. ఆ స్కిల్ హబ్ విల్ బి అన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐటీఐ, డిప్లొమో, పాలిటెక్నిక్, ఐటీఐ అండ్ డ్రాప్ అవుట్స్ ముగ్గురును కలిపి ఒకే ప్లాట్ఫామ్లోకి తీసుకొని వచ్చి ఒక స్కిల్ హబ్ కింద దాన్ని తయారు చేసి దానివల్ల వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, వర్క్షాప్స్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, టీచర్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది, స్టాఫ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, లార్జర్ ఫుట్ఫాల్స్ ఉంటాయి. ఇవన్నీ కొన్ని అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. సో వీటికి సంబంధించిన అడుగులు ముందుకు వేస్తూ రాష్ట్రంలో 175 స్కిల్ హబ్స్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, ఒక స్కిల్ యూనివర్సిటీ కూడా తిరుపతిలో పెట్టే కార్యక్రమం కూడా చేస్తాం. ఎందుకంటే ఈ యూనివర్సిటీ డైనమిక్గా కోర్సెస్ ఇవాల్వ్ చేస్తుంది, ఇండస్ట్రీని దీంట్లో భాగస్వామ్యం చేస్తుంది. భాగస్వామ్యం చేసి ఇండస్ట్రీని కలుపుకుంటూ వారి రిక్వైర్మెంట్స్ను దీంట్లోకి తీసుకొస్తూ డైనమిక్గా కోర్సులను వీళ్ళందరికీ కూడా ఇంపార్ట్ చేస్తుంది. ఈ స్కిల్ కాలేజెస్లో నెలకొల్పడమే కాకుండా ఇక్కడ సీటు తెచ్చుకొని ఇక్కడ ఎవరికైతే మనం ట్రైనింగ్ ఇస్తామో వీళ్ళకు పెయిడ్ ఇంటర్న్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకు కూడా నెలకు 2,500 రూపాయల అబ్బాయిలకు, 3,000 రూపాయల దాకా అమ్మాయిలకు ఇక్కడ ఈ స్కిల్ హబ్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు కానీ, ఈ స్కిల్ యూనివర్సిటీ ఇంటిగ్రేట్ చేసి ఇక్కడ ఈ ప్లేసెస్లో స్కిల్ని ఇంపార్ట్ చేసే కార్యక్రమం గొప్పగా అడుగులు పడతాయి. ఇంకా మేజర్ పాయింట్స్ మాత్రమే నేను చెప్తున్నాను, ఇంకా చాలా డీటెయిల్డ్గా ఉంది. ఇదన్నీ కూడా వెబ్సైట్ లేకపోతే ఇంకా డీటెయిల్గా కూడా చదవచ్చు. విద్యారంగంలో వచ్చే 5 ఏళ్ళు అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన ఇవన్నీ కొనసాగుతాయి. అన్ని ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చే మనబడి నాడు నేడు కార్యక్రమం కొనసాగుతుంది. అన్ని సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీలు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు కూడా ఈ నాడు నేడు కార్యక్రమంలో భాగం చేస్తాం. 2025 నుంచి 1వ తరగతికి ఐబీ విద్యా విధానం, ఇలా ప్రతి ఏడాది ఒక క్లాస్ రూమ్ పెంచుకుంటూ 2035 నాటికి 10వ తరగతి విద్యార్థులకు ఐబీ రాష్ట్ర బోర్డులో జాయింట్ సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నట్టుగా టోఫుల్ క్లాసెస్ కూడా 3వ తరగతి నుంచి పిల్లలకు కంటిన్యూ అవుతాయి. 8వ తరగతి పిల్లలకు ప్రతి ఏటా ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా కొనసాగుతుంది. 18 యూనివర్సిటీల్లో కోర్టు కేసుల్లో పెండింగ్లో ఉన్న 3,295 అధ్యాపకుల పోస్టుల భర్తీ చేసే ప్రక్రియ కోర్టు కేసులను అధిగమించి మొదలెట్టాం. ఇప్పటికే దీన్ని త్వరితగతిన పూర్తి కూడా చేస్తాం. ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి, పూర్తి కూడా చేస్తాం. డిజిటల్ ఎడ్యుకేషన్లో విద్యారంగాన్ని మరింత బలోపేతం కూడా చేస్తూ అడుగులు వేస్తాం. వ్యవసాయం గురించి ఇంతకు ముందే చెప్పాం, ముఖ్యమైన పాయింట్లు ఆల్రెడీ చెప్పడం జరిగింది. వైద్య రంగానికి సంబంధించి ఆరోగ్యశ్రీని ఈసారి నెక్స్ట్ రాబోయే ఈ 5 ఇయర్స్లో హెల్త్ని ఇంకా సీరియస్గా తీసుకుంటాం. ఇప్పటికే ఆరోగ్యశ్రీని 25 లక్షల దాకా విస్తరించినాం. ప్రొసీజర్స్ను 1,050 నుంచి 3,300 ప్రొసీజర్స్కు ఆల్రెడీ పెంచడం జరిగింది. నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా నెంబర్ బాగా పెంచడం జరిగింది. ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు చూడని అడుగులు కూడా పడ్డాయి. విలేజ్ క్లినిక్లు గ్రామ స్థాయిలో తీసుకొని రావడం, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం అనుసంధానం చేయడం, ఆరోగ్య సురక్ష, ఆరోగ్య ఆసరా 2 కూడా ఉపయోగపడడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇంకా ఎక్కువ ధ్యాస దీని మీద పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ చెప్పా మా వాళ్ళతో, ప్రొసీజర్లను ఈసారి ఇంకా పెంచాలి అని చెప్పడం జరిగింది. నియామకాలు, స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత దేశంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో 61% స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఉంటే మన రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత కేవలం 3.95%. 54,000 పోస్టులు
రిక్రూట్మెంట్ జరిగింది ఒక హెల్త్ రంగంలో. ఈ అడుగులన్నీ కూడా వేగంగా అలాగే ముందుకు పడతాయి. ఇప్పటికే 17 కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం. అందులో 5 కొత్త మెడికల్ కాలేజ్ ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసి అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నారు. మిగిలిన 12 మెడికల్ కాలేజీలు కూడా వేగంగా పూర్తి చేసి అడుగులు ముందుకు పడతాయి. హార్ట్ సంబంధించి విశాఖ, గుంటూరు, కర్నూలులో 3 వైద్య హబ్లు, గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు, కొత్తగా 17 నర్సింగ్ కాలేజీలు, ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి సంబంధించి ఎస్సీలకు డీబీటీ ద్వారా ఈ 5 సంవత్సరాలలో ఇప్పటికే 45,412 కోట్ల రూపాయలు దేవుడి దయతో ఇవ్వగలిగాం. నాన్ డీబీటీ ద్వారా మరో 23,469 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం. ఎస్టీలకు డీబీటీ ద్వారా 5 ఏళ్లలో 13,389 కోట్లు ఇవ్వగలిగాం. నాన్ డీబీటీ ద్వారా మరో 5,963 కోట్ల రూపాయలు కూడా అందించగలిగాం. ఎప్పుడు జరగని విధంగా ఎస్టీలకు 3,22,000 ఎకరాలను ROFR కింద డీకేటీ పట్టాల కింద పంచడం జరిగింది. 1,54,000 కుటుంబాలకు ఎస్టీలకు మంచి జరిగిస్తూ ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఇప్పటికే పెట్టడం జరిగింది. సపరేట్గా అసైన్డ్ భూములపై శాశ్వత హక్కులు కల్పించడం జరిగింది. 500 మంది గిరిజన జనాభా ఉన్న ప్రతి తాండాను, ప్రతి గూడెంను పంచాయతీగా వర్గీకరిస్తూ 165 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కూడా ఈ ఎస్సీ ఎస్టీ కాలనీలలో ఇవ్వడం కూడా జరిగింది. గిరిజన ప్రాంతంలోని 497 సచివాలయాలు, అన్ని ఉద్యోగాలు ఆ స్థానికులకి ఇవ్వడం కూడా జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీలకు కూడా చాలా 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 కనిపిస్తాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే టైం ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా నెట్లో అవైలబుల్గా మేనిఫెస్టో డౌన్లోడ్ అయి ఉంటుంది, అందరికీ కూడా కనిపిస్తుంది. ఒక కొత్తది తీసుకొచ్చేది ఏమిటి అని అంటే, మొత్తం జనాభాలో కనీసం 50% దళితులు ఉండి ఆ దళితుల జనాభా 500కు పైగా ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం. దిస్ వన్ న్యూ థింగ్, కొత్తగా చేయబోతా ఉన్నాం. మొత్తం జనాభాలో కనీసం 50% దళితులు ఉండి దళితుల జనాభా 500కు పైగా ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం. క్రిస్టియన్ మైనారిటీలకు, ముస్లిం మైనారిటీలకు, హిందూ దేవాలయాలకు ఇప్పుడు జరుగుతూ ఉన్నటువన్నీ కూడా కొనసాగుతాయి. కొత్తగా ఒకటి తీసుకొచ్చేది ఏమిటి అంటే, దేవాలయాల నిర్వహణకు ప్రత్యేక నిధి తీసుకొస్తాం. అంటే అన్ని ప్రార్థనా స్థలాలు, బీట్ మాస్క్స్, బీట్ చర్చెస్, బీట్ దేవాలయాలు ఆల్రెడీ జరుగుతూ ఉంది, మిగతా వాటికి కూడా తీసుకొస్తాం. బీసీ సంక్షేమం గురించి కూడా ఇదే మాదిరిగానే ఇప్పటికే డీబీటీ ద్వారా 1,28,000 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా మరో 53,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసం ఖర్చు చేశాం. ఇంక నేను సామాజిక న్యాయం గురించి చాలా సందర్భాల్లో నేను చెప్తా వస్తూ ఉన్న కంటెంట్ అంతా ఉంది కాబట్టి మళ్ళీ రిపీట్ చేయడం ఎందుకని చెప్పి ఇదంతా కూడా నేను మళ్ళీ ముందుకు పోవడం లేదు. ఇవంతా కూడా నెట్లో అవైలబుల్గా ఉంది. ఈ జగనన్న, నాయి బ్రాహ్మణులకు, వీళ్ళందరికీ కూడా మనం ఏదైతే చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా నెట్లో అవైలబుల్గా పెట్టాం. మేనిఫెస్టోలో కూడా ప్రత్యేకంగా వాళ్ళని చేర్చడం జరిగింది. ముస్లిం మైనారిటీలకు కూడా మనం ఏం చేశాము అన్నది ప్రస్ఫుటంగా కనిపించే విధంగా మేనిఫెస్టోలో పెడుతూ నెట్లో కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా డీటెయిల్గా కనిపిస్తాయి. కాపు సంక్షేమం కోసం కూడా ఈ 5 ఏళ్లలో 34,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. వీటికి సంబంధించిన వివరాలు కూడా నెట్లో
అవైలబుల్గా డౌన్లో పెట్టడం జరిగింది. ఇది కూడా కనిపిస్తాయి. ఓసీ సంక్షేమం కూడా అదే మాదిరిగా నెట్లో పెట్టడం జరిగింది. అవి కూడా కనిపిస్తాయి. కుల వృత్తిదారులు, చిరు వ్యాపారులకు సంబంధించి ఇక్కడ కూడా ఒక చిన్న చేంజ్ చేయబోతా ఉన్నాం. జగనన్న తోడు అనే ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా 16 లక్షల మందికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు, ఫుట్పాత్ల మీద అమ్ముకునే వాళ్ళకు, తోపుడు బండ్ల మీద అమ్ముకునే వాళ్ళకు, ఇలాంటి వాళ్లకు 16 లక్షల మందికి 10,000 వరకు సున్నా వడ్డీకే వాళ్లకు రుణాలు అందించే కార్యక్రమం దాదాపుగా 3,373 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళ వడ్డీలు ప్రభుత్వమే కడుతూ సున్నా వడ్డీకే వారికి లోన్లు అందించే కార్యక్రమం చేస్తూ ఉంది. వాళ్ళు కరెక్ట్గా ప్రాంప్ట్గా కట్టేదానికి ప్రోత్సహిస్తూ, ప్రాంప్ట్గా వాళ్ళు కడితే దాన్ని 1,000 రూపాయలు పెంచుతూ 10,000 ప్రాంప్ట్గా కడితే మరుసటి సంవత్సరం 11,000 ఇచ్చేట్టుగా దాన్ని 13,000 దాకా తీసుకొని పోవడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం 15,000కు పెంచి 20,000 దాకా తీసుకొని పోతాం. ఇది ఒక పెద్ద డెవలప్మెంట్. ఎందుకంటే 16 లక్షల మందికి వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంటు ఇంతకుముందు 10,000 ఉండేది, ఇప్పుడు 15,000 అవుతుంది. ప్రాంప్ట్గా కట్టడం మొదలు పెడితే ప్రతి సంవత్సరం 1,000 రూపాయల కింద పెంచుకుంటూ అది 20,000 దాకా పోతుంది. జగనన్న చేదోడు కింద నాయి బ్రాహ్మణులకు, షాపులున్న నాయి బ్రాహ్మణులకు, టైలర్లకు, రజకులకు ఏటా 10,000 ఇచ్చే ఈ కార్యక్రమం 5 ఏళ్లలో ఒక్కొక్కరికి 50,000 సహాయం అందించాం. ఇప్పటికే 3,38,000 మందికి 1,260 కోట్లు ఇచ్చాం. వచ్చే 5 ఏళ్ళు కూడా ఈ పథకం ఎలాగైనా కొనసాగుతుంది. చివరికి వచ్చేసాం, లాస్ట్ పేజ్కి వచ్చాం. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వీరందరికీ కూడా ఏమేం చేశాము అనేది క్లియర్ కట్గా ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. వీళ్ళందరినీ కూడా నెట్లో కూడా డౌన్లోడ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వచ్చే 5 ఏళ్లలో జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకున్న రుణంలో 10 లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా 5 ఏళ్ల పాటు ప్రభుత్వమే భరిస్తుంది. దిస్ వన్ బిగ్ ఈవెంట్, బిగ్ కార్యక్రమం ఎంప్లాయీస్కు. ఇంకొక బిగ్ థింగ్ ఏంటంటే 25,000 వరకు జీతం పొందే ఆప్కాస్ అంటే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళు 25,000 వరకు ఎవరైతే జీతం పొందుతూ ఉన్నారో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు విద్యా వైద్యం ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్నాల కార్యక్రమాలు వీళ్ళకు కూడా వర్తిస్తాయి. ఎందుకనంటే మన నవరత్నాల పథకాలన్నీ కూడా బీపీఎల్ అని అంటే 12,000 రూపాయల అప్పర్ సీలింగ్ అనేది పట్టణాల్లో, 10,000 అనేది గ్రామాల్లో అప్పర్ సీలింగ్. ఇది మనం రాకమునుపు బీపీఎల్ డెఫినేషన్ వాస్ 5,000 and 6,000. మనం వచ్చిన తర్వాత దాన్ని 10,000 and 12,000కు మార్చినాం. ఈరోజు దాదాపుగా బెనిఫిటెడ్ హౌస్ హోల్డ్స్ రాష్ట్రంలో దాదాపు 90%. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఎవరికి ఇచ్చాం, ఎంత ఇచ్చాం, ఎవరికి ఎంత మేలు జరిగింది అనేది కూడా బటన్ నొక్కితే దొరికే విధంగా డేటాతో సహా ఇవ్వగలిగాం. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా బటన్ నొక్కడం, నేరుగా వాళ్ళ కుటుంబాలకు వెళ్ళిపోవడం. బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్. జీవన బీమా కూడా, వైఎస్ఆర్ జీవన బీమా కూడా గిగ్ వర్కర్లను కూడా ఈ స్విగ్గీ, ఈ జొమాటో, ఈ అమెజాన్ వంటి సంస్థల్లో డెలివరీ బాయ్స్కు ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకు కూడా 5 లక్షల బీమా కల్పించే కార్యక్రమం వాళ్ళని కూడా తీసుకొస్తా ఉన్నాం. కొత్తది వైఎస్ఆర్ బీమా పథకంలోకి వాళ్ళని కూడా తీసుకొస్తా ఉన్నాం. మౌలిక సదుపాయాలకు సంబంధించి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 4 పోర్ట్లు కడతా ఉన్నాం. 4 పోర్ట్లు పూర్తి చేస్తాం. 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం. 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉన్నాం. 4 పోర్ట్లలో
3 పోర్ట్లు రాష్ట్ర ప్రభుత్వమే కడతా ఉంది, 1 పోర్టు ప్రైవేట్గా డెవలప్ అవుతూ ఉంది. దీనికి అయ్యే ఖర్చు దాదాపు 20,000 కోట్లు. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు అయ్యే ఖర్చు 4,500 కోట్లు. ఇవన్నీ కూడా పూర్తవుతాయి. భోగాపురం అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేగంగా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే వాయువేగంతో పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది కూడా మరో 18 నెలల్లో పూర్తవుతుంది. ఇది కూడా వచ్చే 5 సంవత్సరాలలో సురక్షిత తాగునీరుపై ప్రత్యేకమైన ధ్యాస పెడతాం. ఎందుకనంటే ఇది సీరియస్గా వాటర్ గ్రిడ్ను కనెక్ట్ చేస్తూ స్పెషలీ ఈ కంటామినేటెడ్ వాటర్ అనేది రిమూవ్ చేస్తూ ఈ కార్యక్రమానికి ఆల్రెడీ వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ టాస్క్. పలాస, ఇచ్చాపురం ఈ ఏరియాస్లో 785 కోట్ల రూపాయలతో ఈరోజు కంటామినేషన్ లేని సర్ఫేస్ వాటర్ తీసుకొని వచ్చి వాళ్ళకు కిడ్నీ సమస్యలు ఉన్న ప్రాంతానికి మేలు జరుగుతూ ఉంది. వెలుగొండ ప్రాజెక్టు 2 టన్నులు పూర్తయిపోయాయి కాబట్టి ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఈ ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు ఊరట కలుగుతుంది, మంచి జరుగుతుంది. వీటిని అన్నింటినీ ఒక గ్రిడ్ ద్వారా కనెక్ట్ చేసి ఈ ప్రాంతాలకు శాశ్వత మేలు జరుగుతుంది. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కూడా ఈ ఆక్వా ప్రాంతంలో అంతా కూడా ఈ వాటర్ కంటామినేషన్ వల్ల కూడా సమస్యలు ఉన్న వాటిని కూడా ఈసారి పరిష్కరించే దిశగా ప్రత్యేకమైన ధ్యాస కూడా పెట్టడం జరుగుతుంది. రోడ్ల మరమ్మతులు, అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి పెడతాం. ఇన్ఫ్యాక్ట్ రోడ్ల మరమ్మతులు కూడా చూస్తే గత ప్రభుత్వంలో 26,000 కోట్లు పెడితే కొత్త రోడ్ల నిర్మాణం మరమ్మతుల మీద మన ప్రభుత్వంలో దాదాపుగా 43,000 కోట్లు పెట్టాం. కాకపోతే ఆ ప్రభుత్వంలో కరువు, మన ప్రభుత్వంలో మంచి వర్షాలు. సో మంచి వర్షాల వల్ల రైతులకు మంచి జరుగుతుంది. కాకపోతే రోడ్ల మీద దాని ప్రభావం కాస్తో కూస్తో ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మనం ఎంత ఖర్చు చేసినా కూడా అనుకున్న స్థాయిలో అభివృద్ధి అనేది బహుశా కనపడకపోయి ఉండొచ్చు. దాని మీద ప్రత్యేక ధ్యాస పెట్టి ఇంకా ఎక్కువ ఫోకస్ కూడా పెడతాం. రోడ్లు, పార్కులు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలతో స్మార్ట్ సిటీలుగా జిల్లా కేంద్రాలను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తూ 2,000 కోట్ల రూపాయలు దానికోసం కేటాయింపులు చేసి ఆ దిశగా అడుగులు ప్రతి జిల్లాలోనూ అవన్నీ కూడా వసతులు క్రియేట్ చేసే విధంగా అడుగులు పడతాయి. ఈ 2,000తో అయిపోతాయని నేను చెప్పడం లేదు, బట్ స్టార్టింగ్ పాయింట్ అయితే చేస్తాం. అక్కడి నుంచి దిస్ థింగ్స్ టేక్ టైం. ప్రతి జిల్లాలోనూ పీపీపీ పద్ధతిలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఖచ్చితంగా ఉండేట్టుగా అభివృద్ధి చేసే కార్యక్రమం వైపు కూడా సీరియస్గా ధ్యాస పెడతాం. ఎంఎస్ఎంఈలకు ఇప్పటికే 2 సార్లు మనం ప్రోత్సాహకాలు ఇచ్చాం. ఇకపై ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా అడుగులు వేస్తాం. రాజధానికి సంబంధించి 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడగానే విశాఖ పరిపాలనా రాజధానిగా పాలన సాగుతుంది. రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్లా పనిచేసేలా విశాఖను అభివృద్ధి చేస్తాం. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా కూడా అభివృద్ధి చేస్తాం. జలయజ్ఞంకు సంబంధించి జలయజ్ఞం ప్రాజెక్టులు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తూ పోతాం. ఇప్పటికే ప్రాధాన్యత క్రమంలో భాగంగానే రిజర్వాయర్ల కెపాసిటీస్ అన్నీ కూడా పెంచుకుంటూ పోయాం. చిత్రావతి అయితేనేమి, వెలుగొండ పూర్తి చేయడం అయితేనేమి, 2 టన్నులు పూర్తి చేయడం అయితేనేమి, అవుకు 2 టన్నులు పూర్తి కావడం అయితేనేమి, ఇవన్నీ కూడా ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ కూడా పూర్తి చేయబోయే కార్యక్రమం అయితేనేమి, పోలవరం పూర్తి చేసే కార్యక్రమం అయితేనేమి, ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తాం. వచ్చే 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. 17 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తాం. నిర్మాణంలో ఉన్న 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను పూర్తి చేస్తాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాం. ప్రభుత్వ బడులు, హాస్టళ్లు, అంగన్వాడీలు,
ఆసుపత్రుల్లో నాడు నేడు కార్యక్రమం పూర్తి చేస్తాం. పేదలందరికీ ఇళ్ల స్థలాలు, మొదలుపెట్టిన ఇళ్ల నిర్మాణ విప్లవం పూర్తి చేస్తాం. భూముల రీసర్వే ఏదైతే జరుగుతూ ఉందో ఇప్పటికే 17,000 రెవెన్యూ పంచాయతీలకు గాను దాదాపుగా 6,000 రెవెన్యూ పంచాయతీలు ఇప్పటికీ పూర్తయింది. మిగిలినది కూడా పూర్తి చేస్తాం. భూముల రీసర్వే చేసే కార్యక్రమం. ఆక్వా యూనివర్సిటీ పూర్తి చేస్తాం. లా యూనివర్సిటీ కర్నూలులో పూర్తి చేస్తాం. డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్సిటీ కూడా పూర్తి చేస్తాం. గిరిజన ఇంజనీరింగ్ కాలేజు, గిరిజన యూనివర్సిటీ ఈ రెండు కూడా పనులు వేగంగా జరుగుతాయి. ఇవి కూడా పూర్తి చేస్తాం. ఇప్పటికే మొదలుపెట్టిన అగ్రి టెస్టింగ్ ల్యాబులు, కోల్డ్ స్టోరేజ్లు, గోడౌన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఇవి కూడా పూర్తవుతాయి. ఎడెక్స్ ద్వారా మరిన్ని ఆన్లైన్ వర్టికల్స్ ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలతో వారి చేత సర్టిఫికెట్లు ఇస్తూ కోర్సెస్ ఏదైతే డిగ్రీలో అనుసంధానం చేసే కార్యక్రమం జరుగుతూ ఉందో దాన్ని మరింత ముందుకు తీసుకొని పోతాం. ఇప్పటికే ఉన్న ఇంగ్లీష్ మీడియంతో పాటు ఏటా ఒక తరగతికి ఐబీ సిలబస్ను అమలు చేసుకుంటూ పోతాం. ఇవన్నీ వచ్చే 5 ఏళ్లలో కూడా పూర్తి చేస్తాం, అడుగులు వేస్తాం. చాలాసేపు మాట్లాడా. థ్యాంక్ యూ ఫర్ పేషెంట్ హియరింగ్.